బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కేసీఆర్ పై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ ఆయన కుటుంబం దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉంది అని అన్నారు ఆయన. వెంటనే కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల పాస్పోర్ట్లు సీజ్ చేయాలన్నారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి అరాచకాలకు పాల్పడ్డారంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. బీఆర్ఎస్ నేతల అవినీతిపై చర్యలు తీసుకోవాలంటూ కూడా చెప్పుకొచ్చారు బండి సంజయ్. ఒకసారి బండి సంజయ్ ఏమన్నారు చూద్దాం. కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరి పాస్పోర్ట్ సీజ్ చేయాలి. ఇక దొంగల వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఏం చేస్తున్నారు? పారిపోతారు. వాళ్ళని బిత్తర పెట్టుకున్నారు. పార్టీ కేసీఆర్ తప్ప మీకంతా పారిపోతారు. వాళ్ళ పాస్పోర్ట్ అని సీజ్ చేయాలి. సర్వేలు అన్నీ చెప్తారు మనకి. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా 50% ఎంపీకి ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ అసలు బీఆర్ఎస్ పార్టీ పోటీ ఉండదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేస్తారు? పోటీ అనేది రెండు జాతీయ పార్టీల మధ్యలో ఉండేది. బీజేపీ, కాంగ్రెస్, ఈ రెండు పార్టీల మధ్యలో మాత్రం ఉంటుంది. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరి పాస్పోర్ట్ సీజ్ చేయాలి. ఇక దొంగల వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఏం చేస్తున్నారు? పారిపోతారు. వాళ్ళని బిత్తర పెట్టుకున్నారు. పార్టీ కేసీఆర్ తప్ప మీకంతా పారిపోతారు. వాళ్ళ పాస్పోర్ట్ అని సీజ్ చేయాలి. సర్వేలు అన్నీ చెప్తారు మనకి. మరి తెలంగాణ రాష్ట్రంలో కూడా 50% ఎంపీకి ఇలా బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ అనేది ఉండదు. బీఆర్ఎస్ పార్టీకి ఎక్కడ అసలు బీఆర్ఎస్ పార్టీ పోటీ ఉండదు. రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీకి ఎందుకు ఓటేస్తారు? పోటీ రైట్, అది బండి సంజయ్ చేసిన సంచలన వ్యాఖ్యలు. ఒకసారి అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మా ప్రతినిధి చంద్రశేఖర్ అప్డేట్స్ అందించేందుకు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. చంద్రశేఖర్, ఏంటి బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల తర్వాత అక్కడ బీఆర్ఎస్ నేతల నుంచి ఎటువంటి రియాక్షన్ వస్తోంది? చంద్రశేఖర్, నా మాట అనిపిస్తుందా? కొద్దిసేపటి క్రితమే బీజేపీ కరీంనగర్ ఎంపీ, భారతీయ జనతా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ లో ఉన్నటువంటి ఒక ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో భారతీయ జనతా పార్టీ రాబోయే లోక్సభ ఎన్నికల దృష్టిలో వాళ్ళని సమాయత్తం చేసే విధంగా ఒక సమావేశం ఏర్పాటు చేశారు. దానిలో రాణి రుద్రమ, ఇతర కార్యకర్తలు, నేతలందరూ కూడా పెద్ద ఎత్తున పాల్గొన్నారు. దీనిలో భాగంగా రాబోయే లోక్సభ ఎన్నికల్లో మోడీ హవా కొనసాగుతుంది. 350 సీట్లు సాధించి మరొకసారి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని చెప్పి స్పష్టం చేశారు. ఈ క్రమంలో ఆయన ఒక సంచలనాత్మకమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది. భారత రాష్ట్ర సమితికి సంబంధించినటువంటి ముఖ్యమంత్రి, ఇతర నేతలందరూ కూడా బంగారు పల్లెంలో మేము తెలంగాణను అప్పగించామని చెప్పిన మాటలు సిగ్గుచేటు. వారి అందరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి. వారు విదేశాలకు పారిపోయేటువంటి ప్రమాదం ఉంది. ఖచ్చితంగా వారి మీద చర్యలు తీసుకోవాలి. అవినీతి ఆరోపణల మీద విచారణ జరపాలి. ఖచ్చితంగా వారి పాస్పోర్ట్లు అన్ని కూడా సీజ్ చేయాలని సంచలనాత్మకమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. దీంతో ఒక ఇప్పటి వరకు అయితే చర్చ కొనసాగుతున్నటువంటి పరిస్థితిగా కనబడుతుంది సచిన్. దీంతో ఉదయం నుంచి కూడా జరిగినటువంటి ఈ సమావేశం కాస్త హాట్ గా ఒక ఇన్స్పిరేషన్ ఇచ్చే విధంగా కొనసాగింది. దీనిలో అందరూ కూడా ఖచ్చితంగా కమిటెడ్ గా వర్క్ చేయాలి. రాబోయే ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మోడీ హవా ఒకవైపు, భారతీయ జనతా పార్టీ కేంద్ర స్థాయిలో చేస్తున్నటువంటి విధానాలు, విదేశాంగ విధానంలో చేసినటువంటి అద్భుతమైనటువంటి ప్రగతి అన్ని కూడా వివరించడం జరిగింది. ఈ క్రమంలో చేసినటువంటి సెన్సేషనల్ కామెంట్ మాత్రం హాట్ గా కొనసాగుతున్నటువంటి పరిస్థితి చూడొచ్చు సచిన్. రైట్ చంద్రశేఖర్, ఏంటి అంటే ఇటువంటి సంచలన కామెంట్స్ కావచ్చు, సెన్సేషనల్ వ్యాఖ్యలు చేసిన తర్వాత బీఆర్ఎస్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? బీఆర్ఎస్ నేతలు కావచ్చు, లేకపోతే బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నుంచి ఎటువంటి రియాక్షన్స్ వస్తున్నాయి? ఖచ్చితంగా వీరు చేసినటువంటి కామెంట్ పట్ల ఇప్పటికే ఒక ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. బీఆర్ఎస్ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు, కార్యకర్తలందరూ కూడా ఈయన చేసేటువంటి వ్యాఖ్యలకి మనం సీరియస్ గా తీసుకోవాల్సినటువంటి అవసరం లేదు అని చెప్పి కూడా విమర్శలు చేస్తున్నటువంటి పరిస్థితి. మరికొన్ని గంటల్లోనే, అంటే దాదాపుగా ఇప్పుడు ఈవినింగ్ అవస్థ అవుతుంది. కొన్ని ప్రాంతాల్లో ఇప్పటికే రివర్స్ కామెంట్ చేస్తున్నారు. వాళ్ళంతా కూడా సోషల్ మీడియాలో కూడా ట్రోల్ చేస్తున్నారు. బీజేపీ ఎంపీ, భారతీయ జనతా పార్టీ
ప్రధాన కార్యదర్శి, జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో ఇట్లాంటి కామెంట్ చేయడం ఎంతవరకు సమంజసం అని చెప్తున్నారు. వాళ్ళంతా కూడా మీడియా ముఖంగా కూడా మీడియా సమావేశం ఏర్పాటు చేసి విమర్శలు గుప్పించడానికి అయితే ఆస్కారం ఏర్పడుతుంది. ఈ క్రమంలో ఒకవైపు బీఆర్ఎస్ కి ఆల్టర్నేటివ్ అనేది లేదు. ఇప్పుడు రాబోయే ఎన్నికల్లో దాని ప్రాధాన్యత కూడా తగ్గింది. కేవలం బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పార్టీ మాత్రమే ఉంటుంది తెలంగాణ రాష్ట్రంలో అనేటువంటి కామెంట్స్ కూడా చేయడం జరిగింది. దానిలో భాగంగా వీరు అవినీతి ఆరోపణలు చేస్తూ వాళ్ళందరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి, వీరు బంగారుపల్లెంలో ఎక్కడ పెట్టారు, అభివృద్ధి ఎక్కడ చేశారు అనేటువంటి కోణంలో విమర్శలు చేయడం జరిగింది, తీవ్రమైనటువంటి ఆరోపణలు చేయడం జరిగింది. దీనంతా కూడా బీఆర్ఎస్ శ్రేణులు కార్యకర్తలంతా కూడా సీరియస్ గా తీసుకుంటున్నటువంటి పరిస్థితి అయితే చూడొచ్చు. సచిన్. రైట్ చంద్రశేఖర్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్. మొత్తంగా అయితే మాత్రం బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల పట్ల బీఆర్ఎస్ నేతలు కావచ్చు, బీఆర్ఎస్ కార్యకర్తలు కావచ్చు ఇప్పుడు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. సో ఏం జరగబోతుందనే ఒక ఇంట్రెస్టింగ్ డిస్కషన్ అయితే మాత్రం జరగబోతుంది. అయితే బండి సంజయ్ సెన్సేషన్ కామెంట్స్ చేశారనే చెప్పుకోవాలి. కొద్దిసేపటి క్రితం ఆయన ఓ సభలో మాట్లాడుతూ ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు సంచలనంగా మారాయి. ముఖ్యంగా కేసీఆర్ పై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్ చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆయన కుటుంబం దేశం విడిచి పారిపోయే ప్రమాదం ఉందంటూ కూడా ఆయన చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు తెలంగాణలో మళ్ళీ హాట్ డిస్కషన్కి దారితీస్తున్నాయని చెప్పుకోవచ్చు. వెంటనే కేసీఆర్ ఆయన కుటుంబ సభ్యుల పాస్పోర్ట్ ని సీజ్ చేయాలంటూ కూడా ఆయన సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. కేసీఆర్ కుటుంబం, బీఆర్ఎస్ మంత్రులు, ఎమ్మెల్యేలు అవినీతి అరాచకాలకు పాల్పడ్డారంటూ కూడా ఆయన ఘాటైన వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నేతల అవినీతిపై చర్యలు తీసుకోవాలన్నారు. సో ఏం జరగబోతుంది? ఇప్పటికే బీఆర్ఎస్ నేతలు కావచ్చు లేదా బీఆర్ఎస్ కార్యకర్తలు కూడా ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు బండి సంజయ్ చేసిన వ్యాఖ్యల మీద. ఇన్ఫాక్ట్ ఒకసారి బండి సంజయ్ ఆయన ఎటువంటి సెన్సేషనల్ కామెంట్స్ చేశారు, ఎటువంటి హాట్ కామెంట్స్ చేశారో ఒకసారి చూద్దాం. కేసీఆర్ కుటుంబ సభ్యులు, బీఆర్ఎస్ పార్టీ నుంచి ఓడిపోయిన మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు అందరి పాస్పోర్ట్లు సీజ్ చేయాలి. ఇక దొంగలు వాళ్ళు ఇప్పుడు మళ్ళీ ఎంక్వైరీ స్టార్ట్ చేస్తే ఏం చేస్తున్నారు? పారిపోతారు. వాళ్ళని బిత్తర అడ్డు పెట్టుకున్నారు. పాటు కేసీఆర్ తప్ప మీకంతా పారిపోతారు. వాళ్ళ పాస్పోర్ట్ అనేది సీజ్ చేయాలి. సర్వేలు అన్నీ చెప్తారు.